రుద్రాణి అయితే ధాన్యలక్ష్మితో ఇలా అంటూ ఉంటుంది. ధాన్యలక్ష్మి, నాకు తెలిసిన మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి పేరు సౌజన్య. వాళ్ళకి మన కళ్యాణ్ విషయం అంతా కూడా చెప్పాను. అయినా సరే పర్వాలేదు, మేము పెళ్లి చేసుకోవడానికి మాకు ఇష్టమే అని చెప్పి వాళ్ళు అన్నారు. నీకు ఇష్టమైతే చూడు, వాళ్ళని పిలిపించి కళ్యాణ్కి పెళ్లి చేసేద్దాం. ఇంకా ఎన్నాళ్ళని అలా ఒంటరిగా ఉంటాడు. ఎలాగో అనామికతో డివోర్స్ వచ్చేసాయి కదా, నువ్వే ఒక్కసారిగా ఆలోచించు. నా ఫ్రెండ్ వాళ్ళ కూతురు పేరు సౌజన్య. ఓకే, అర్థమైందా నేనేం మాట్లాడుతున్నానో అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని ధాన్యలక్ష్మి అయితే, అవును, నా కొడుక్కి పెళ్లి చేయాలి కదా, అలా వదిలేస్తానా ఏంటా, ఈ రుద్రాణి చెప్తుంది నిజమేనేమో అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో పెళ్లి చూపులు జరిగాక అప్పు అయితే బయటకు వచ్చి అలా డల్గా నిలబడి ఉంటుంది. అది చూసి వాళ్ళ అక్కలు స్వప్న అలాగే కావ్య వాళ్ళిద్దరూ కూడా, ఏంటి అప్పు అంత డల్గా ఉంది, ఏమైంది అని చెప్పి వాళ్ళిద్దరూ అయితే అప్పు దగ్గరికి వెళ్ళి ఏంటి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. అయినా సరే అప్పు ఏం సమాధానం ఇవ్వకుండా అలా సైలెంట్గా ఉండిపోతుంది. అది చూసి అక్కడ ఉన్న కావ్య ఇలా అంటూ ఉంటుంది, ఏంటి అప్పు ఎందుకు ఇంత డల్గా ఉన్నావు, అబ్బాయి వాళ్ళకి నువ్వు నచ్చావు కదా, పెళ్ళి కూడా ఖాయమైంది కదా, ఎందుకు ఇంత డల్గా ఉన్నావు, కొంపదీసి నీకు ఈ పెళ్లి జరగడం ఇష్టం లేదా ఏంటా అని చెప్పి కావ్య అప్పుని అడుగుతూ ఉంటుంది. అది విని అప్పు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అప్పు ఏం సమాధానం చెప్తుందా అని చెప్పి కావ్య అలాగే స్వప్న వాళ్ళిద్దరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అప్పు తన పెళ్లి నిర్ణయాన్ని తన అక్కతో చెప్పగలదా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.